శాపం పెట్టిందని మరో కథనం. ఓ, కాలాజాదు అంటే అంటే క్షుద్రపూజలు చేసి ఇతరులకు హాని తలపెట్టడం అని నమ్మకం. ఆ కాలంలో ఇలాంటి నమ్మకాలు చాలా బలంగా ఉండేవి, ముఖ్యంగా ఈ శాపాల మీద. అంటే ఆ రెండో కథ నిజమైతే బొమ్మ పుట్టుకలోనే ఏదో దుష్ట సంకల్పముందన్నమాట. ఉండొచ్చు. విచిత్రమేంటంటే చిన్న రాఘవకి మాత్రం ఆ బొమ్మ వెంటనే నచ్చేసింది. దాన్ని నా స్నేహితుడు అని పిలిచేవాడట. కాని ఇంట్లో పనివాళ్లకి మాత్రం దాని చూపులంటేనే భయం వేసేది. కొన్నాళ్లకే ఇంట్లో వింత సంఘటనలు మొదలయ్యాయా? అవును. వస్తువులవే పగిలిపోవటం, రాత్రిపూట రాఘవ గదిలోంచి 2 గొంతులు వినిపించటం. ఒకటి రాఘవది, ఇంకోటేదో కొంచెం గంభీరమైన స్వరంలా ఉండేదట. అడిగితే ఏం చెప్పేవాడు? రాఘవ బొమ్మ చేశాడు అని చాలా అమాయకంగా చెప్పేవాడట. ఓహ్ మై గాడ్. చూడండి, ఒక Subscribe for more పసివాడి videos. అమాయకత్వానికి ఆ బొమ్మ చుట్టూ తెలియకుండానే